గోపనం ప్యాటర్న్ లేదు మనకి, అంత మన అవసరం కూడా లేదు మనతో. జస్ట్ అంటే వీటితో పాటు కొడుకు కూడా పోగొట్టుకున్నాడు, దట్ వాజ్ ద స్టోరీ అంతే. తర్వాత ఎవరు వచ్చారో మన పక్కన పెడితే తర్వాత గ్రేట్ రూలర్స్ వచ్చారు. గ్రేట్ రూలర్స్ ఇలా తర్వాత దట్ ఈస్ ఎక్కడ రాద్దాం, ఇక్కడ స్టోరీ కట్ అయింది, మధ్యలో స్టోరీ కట్ అయింది. దాని డార్క్ ఏజ్ కూడా అంటున్నాం దాన్ని. అంటే కొద్దిగా రూలర్స్ ఎవరు కనిపించట్లేదు. తర్వాత మళ్ళీ కింద కూడా వచ్చారు. వీళ్ళు తోపు గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళా అంటారు వీళ్ళని. అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళా అంటే తెలుసా, చోళా డైనాసిటీని ఈ విజయాల చోళ మహా అంటే పక్క తీసుకొచ్చింటారు. వీళ్ళు ఒక రేంజ్ తీసుకుపోయారు, ఒక రేంజ్ కి. అంటే శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఉనికింది ఇలా దెబ్బకి. వీళ్ళు నావల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అంటే నావెల్తో ఆర్మీ వెళ్ళేది, ఇలా నావల్ ఆర్మీ దిగింది సీలో అంటే ఆ పక్క కింగ్డమ్స్ వణుకొచ్చేది. అంత దారుణంగా యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళైతే, రైట్. సో పరాంతక తర్వాత వచ్చిన వాళ్ళని తర్వాత తీసుకుంటే లాంగ్ టర్మ్ తర్వాత బాగా స్ట్రాంగ్ పీస్, దట్ ఈస్ రాజరాజ చోళ 1. అది కూడా రాజరాజ చోళ 1. ఇతని స్పెషాలిటీ కూడా ఉంది. ద ఫస్ట్ నావల్ ఎక్స్పెడిషన్ ని స్టార్ట్ చేసింది వీడే. దట్ ఈస్ మ్యారిటైమ్ రిసోర్స్ అంటారు దీన్ని. అంటే మన సముద్ర ప్రయాణం అంటారు చూడండి, ఇట్లా స్టార్ట్ చేసి వేరే వేరే దేశాలలో కాంటాక్ట్స్ పెంచడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు ఇతను. దట్ ఈస్ రాజరాజ చోళ 1. ఇతని స్పెషాలిటీ కూడా ఒకటి ఉంది. తంజావూరు ఆల్రెడీ క్యాపిటల్ కదా, దాంట్లో ఒక టెంపుల్ కట్టించాడు ఇడు, బృహదేశ్వర టెంపుల్. బృహదేశ్వర టెంపుల్, BHRI, బృహదేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ఇప్పటికీ కూడా ఉంది తమిళనాడులో.